హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 24th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. పింకీ, ఏమైంది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? మీ అక్క కోప్పడిందా, లేక ఏదైనా వేరే ప్రాబ్లమా? ఆదుర్దాగా అడిగాడు. అవును అంకుల్, బామ్మ ఉన్నట్టుండి ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయింది. విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడడం లేదు, ఒళ్ళంతా చెమటలు, ఎంత పిలిచినా పలగడం లేదు. శాంతక్క వాళ్ళు ఊళ్ళో లేరు. అక్క ఇప్పుడే కాలేజీకి వెళ్ళింది. అమ్మ సుమ ఒకటే ఏడుపు. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రండి, వెంకీ వెక్కుతూ చెప్పాడు. వెంకీ చెప్పింది వినగానే విజయ్ షాక్ అయి, మై గాడ్, ఇంత సడన్గా బామ్మకేమైంది అని కంగారు పడుతూనే, వెంకీ భయపడకు, బామ్మకేం కాదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ ధైర్యం చెప్పి వెంటనే కారు స్టార్ట్ చేశాడు. దారిలో తండ్రి టూర్కి వెళ్ళేటప్పుడు దగ్గర పెట్టుకునే ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ తీసుకుని కారు స్పీడ్ పెంచాడు. అంత హై స్పీడ్లో కారు నడపడం అతడికి ఇదే మొదటిసారి. థ్యాంక్ గాడ్, ఆ రోజు హాస్పిటల్లో వెంకీ అడ్రస్ చెప్పడం మంచిదైంది, లేకపోతే ఊహించడానికే భయం వేసింది. 10 నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆపి లోపలికి రాగానే కంటపడ్డ దృశ్యం క్షణకాలం అతన్ని నిర్వీణ్యుని చేసింది. కొడలి ఒళ్ళో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న బామ్మ ఛాతీ ఊపిరాడక అంతెత్తున ఎగిసిపడ్డం చూస్తుంటే ఇదేదో హార్ట్ ప్రాబ్లమేనని వెంటనే అర్థమైంది. భయంతో నిలువెల్లా వడిగిపోతున్న ఆంటీని, పక్కన ఏడుస్తూ కూర్చున్న పిల్లలిద్దరిని చూసి విజయ్ కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. 7 పదులు దాటినా ఎంతో చలాకీగా తిరుగుతూ గలగలా మాట్లాడే బామ్మ ఇలా చలనం లేకుండా నిస్సహాయ స్థితిలో పడుండటం, గుండె జబ్బు చెట్టంత మనిషిని క్షణాల్లో ఎంత నిస్తేజంగా నిర్వీర్యంగా మార్చేస్తుందో కదా అనిపించి భారంగా నిట్టూరుస్తూ జేబులో ఉన్న ట్యాబ్లెట్ తీసి ఆవిడ తల్ని ఒళ్ళోకి తీసుకొని అతి ప్రయత్నం మీద మింగించి, పదవెంకి హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ 2 చేతులతో ఎత్తి కారులో పడుకోబెట్టి తనకేసి కృతజ్ఞతగా చూస్తున్న విమలమ్మకి కళ్ళతోనే ధైర్యం చెప్పి 5 నిమిషాల్లో యశోద హాస్పిటల్ ముందు కారు ఆపాడు. డాక్టర్కి పరిస్థితి వివరించి ఆవిడ్ని ఐసీయూలో పెట్టగానే కౌంటర్లో అడ్వాన్స్ కట్టేసి కాస్తంత స్థిమితపడి ఊపిరి పీల్చుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చింది ప్రియ సమయానికి ఇంట్లో లేదని. వెంటనే, వెంకీ, అక్కకి ఫోన్ చేశావా? కంగారుగా అడిగాడు. వెంకీ లేదన్నట్టు తలూపి, మీరైతే బామ్మని కారులో త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తారని ముందు మీకే చెప్పాను అంకుల్ అని చెప్పగానే ఆ పసివాడికి తన మీద ఉన్న నమ్మకం చూస్తుంటే ఆ క్షణంలో ప్రియ సంగతి ఎలా ఉన్న ఆంటీ కుటుంబానికి అండగా నిలవాలన్న బలీయమైన కోరిక అతడి మనసును కుదిపేసింది. ఇంకేం ఆలోచించకుండా తనే ప్రియ నెంబర్కి కాల్ చేశాడు. మరుక్షణం చెంప చెళ్ళుమన్నట్లు, చిచి, మీరు మరి ఇంత దిగజారుడు మనిషి అనుకోలేదు. పసివాడికి మాయమాటలు చెప్పి నంబర్ తీసుకున్న చాలక ఏకంగా కాలేజీకే ఫోన్ చేస్తారా? ఎంత ధైర్యం! బాణాల్లా దూసుకొస్తున్న తిట్ల పరంపరకి ఒక్క క్షణం అవాక్కైనా వెంటనే తేరుకొని, బుద్ధి లేకుండా మాట్లాడకు ప్రియ, నేను చెప్పేది కూల్గా విను, నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈసారి ఆ స్వరం మరి కాస్త పెరిగింది. వినదుగాక వినను, అయినా మీకు నాకు మాటలేంటి? అసలు ఇలా ఫోన్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? విజయ్కి ఇక ఓర్పు నశించింది. ఏ మెంటల్, చెప్పేది వినిపించుకోకుండా కారందిన కాకిలా ఏంటి అరుపులు? ఇప్పుడు వెళ్ళలేదనుకో, ఆ తర్వాత నువ్వే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. మీ బామ్మకు సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నీకు ఇష్టమైతేరా, లేకపోతే అక్కడే తగలడు. కోపంగా ఫోన్ కట్ చేశాడు. ఆమె వెంటనే మళ్ళీ కాల్ చేసినా మాట్లాడకుండా మొబైల్ వెంకీ చేతిలో పెట్టాడు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ పిలిచి, హార్ట్ ప్రాబ్లం వల్లనే పేషెంట్ శ్వాసాడక ఇబ్బంది పడుతున్నది. కండిషన్ చూస్తుంటే హార్ట్లో హోల్ ఉందేమోనని డౌట్గా ఉంది. 2D ఎకో, MRI స్కాన్ రిపోర్ట్స్ వస్తే కానీ ప్రాబ్లం కన్ఫర్మ్ చేయలేం అని చెప్పాడు. విషయం తెలిసి విమలమ్మ కన్నీరు మున్నీరు అవడం చూసి విజయ్ ఆమె పక్కనే కూర్చుని, భయపడకండి ఆంటీ, ఈ రోజుల్లో గుండె జబ్బుకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది కదా, ఇంకేం పర్వాలేదు, బామ్మ త్వరలోనే కోలుకుంటుంది అంటూ ధైర్యం చెప్పాడు.
అరగంట తర్వాత వెంకి అంకుల్ అక్క వచ్చింది అని చెప్తుండగానే ప్రియమద చిగురుటాకులా వణిగిపోతూ ఒక్క ఉదుటన వచ్చి తల్లి ఒళ్ళో వాలిపోయి గుండెలు అవిసేలా ఏడవసాగింది. ఆ స్థితిలో ఆమెను చూస్తుంటే విజయ్ కోపం క్షణాల్లో ఆవిరైపోయింది. ఆ స్థానంలో చెప్పలేనంత జాలి, సానుభూతి చోటు చేసుకున్నాయి. దగ్గరకు తీసుకుని ప్రేమగా కన్నీళ్లు తొడవాలని, నీకు నేనున్నాను, బామ్మ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి కాపాడతానని ధైర్యం చెప్పి ఓదార్చాలని ఎంతగానో అనిపించింది. కానీ అతి ప్రయత్నం మీద నిగ్రహించుకోక తప్పలేదు. డాక్టర్ పిలవగానే విజయ్ వెళ్ళడం చూసి ప్రియంవద గబగబా కళ్ళు తుడుచుకుని అతడి వెనకే వెళ్ళింది. వాళ్ళని చూడగానే కార్డియాలజిస్టు కూర్చోమని సైగ చేసి, మీరు పేషెంట్కి ఏమవుతారు అని అడిగాడు. విజయ్ ఏదో చెప్పబోతుండగా ప్రియ అడ్డుపడి, మా బామ్మ సార్, ఆవిడకేం కాలేదు కదా భయంగా అడిగింది. ఆయన సాలోచనగా తలూపాడు. ఇంతకుముందు ఎప్పుడైనా పేషెంటు ఇలా ఇబ్బంది పడిందా? నో సార్, దర్ వెరీ హెల్దీ, వెరీ యాక్టివ్, కనీసం ఎన్నడూ ఫీవర్ కూడా రాలేదు. ప్రియమద చెప్పింది వినగానే ఆయన, చూడమ్మా, ఆవిడకు హార్ట్లో హోల్ ఉంది. జనరల్గా ఇవి బై బర్తే ఉంటాయి, కానీ కొంతమందికి వెంటనే బయటపడతాయి. కొందరికి మాత్రం చాలా అరుదుగా జబ్బున్న విషయం తెలియకుండానే జీవితం గడిచిపోతుంది. అయినా ఈ ప్రాబ్లంతో ఆవిడ ఏ ఇబ్బంది లేకుండా ఇన్నేళ్లు బతికారంటే రియల్లీ ఇదో మిరాకిల్ అనే చెప్పచ్చు. ఇంకో విషయం, ఇది మెడిసిన్స్తో హీల్ అయ్యేది కాదు, బైపాస్ సర్జరీ చేయాలి. వయసు పెద్దది కాబట్టి 100% షూరిటీ ఇవ్వలేము, కానీ చాలా వరకు హోప్స్ పెట్టుకోవచ్చు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎనీహౌ సర్జరీ 3-4 డేస్లో జరగాలి. అప్పటి వరకు పేషెంట్ మా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. సర్జరీ డేటు ఫిక్స్ చేసి చెప్పండి. డాక్టర్ చెప్పింది వినగానే ప్రియకు నాలుక తడారిపోయింది. బలవంతంగా గొంతు పెగిలించుకొని, సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? బితుకుమంటూ అడిగింది. ఆయన నవ్వి, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లం లాంటివి చాలా ఖరీదైన జబ్బులమ్మా. బైలక్ సర్జరీ సక్సెస్ అయ్యి ఆమె కోలుకుంటే ఆ తర్వాత 1 year వరకు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో టోటల్గా ఓ 10 lakhs దగ్గర పెట్టుకోవాల్సిందే అన్నాడు. విజయ్ లేచి, థ్యాంక్ యూ డాక్టర్, ఎలాగో సర్జరీ తప్పదంటున్నారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కానిచ్చేద్దాం కాన్ఫిడెంట్గా చెప్పి వచ్చేశాడు. ప్రియ అయోమయంలో పడిపోయి నిద్రలో నడుస్తున్నట్టు వచ్చి తల్లి పక్కనే కూర్చుంది. తల్లి కూతుళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకోవటం గమనించి తనక్కడ ఉండటం సభ్యత కాదని సుమని వెంకిని తీసుకెళ్ళి క్యాంటీన్లో టిఫిన్ పెట్టించాడు. ఈ వార్త తెలిసి ఊరి నుంచి రాగానే శాంతి, సారథి నేరుగా హాస్పిటల్కి వచ్చారు. విజయ్ ఇంటికి వెళ్ళబోతూ సారథితో, మా డ్రైవర్ సుబ్బరాజు వీళ్ళకి తెలిసిన వాడే, హాస్పిటల్లో ఆంటీకి తోడుగా ఉండమని చెప్పాను. అతను రాగానే మీరంతా ఇంటికి వెళ్ళిపోండి. ప్రియను దిగులు పడి కూర్చోకుండా రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమనండి. ఏం చేయాలో నిదానంగా ఆలోచిద్దాం కూల్గా చెప్పాడు. వాళ్ళ బాధ్యతంతా తనదేనన్నట్లు మాట్లాడుతున్న విజయ్ని శాంతి, సారథి ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రియ మాత్రం, మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్. మా బామ్మ కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, మీరు ఇక వెళ్ళొచ్చు గట్టిగా చెప్పింది. ఏ టెస్ట్కి అందని పెద్ద జబ్బు పొగరే, అది అన్నిటికంటే డేంజర్. ఆ భగవంతుడే బాగు చేయాలి. చిరాగ్గా సణుక్కుంటూ లేచి వచ్చేశాడు విజయ్. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.